హలో, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ అండి. ఈరోజు నేను మటన్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఈ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. మటన్ గ్రేవీ కర్రీ చపాతీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా బగారా రైస్లోకి, ప్లెయిన్ రైస్లోకి, జీరా రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది మటన్ గ్రేవీ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నేను ఇక్కడ 1 kg మటన్ తీసుకున్నాను, విత్ బోన్ తీసుకున్నాను. ఇక్కడ ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను మటన్ని. ఒక 3-4 సార్లు కొద్దిగా పసుపు వేసి కడిగి పెట్టేసుకున్నాను. వాటర్ అంతా తీసేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇలా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. మటన్ అంతా కుక్కర్లో వేసేసుకున్నాను. పసుపు వేసుకున్నాను. కారం కూడా వేసుకుంటున్నాను. నాన్ వెజ్ అన్నాక కొద్దిగా కారం ఉండాలి కదా. 2.5 టీ స్పూన్ కారం వేసేసుకున్నాను. కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఒక 3 టీ స్పూన్ పెరుగు కూడా వేసేసుకున్నాను. టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఉప్పు కూడా వేసేసుకున్నాను. 1/2 నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసుకుంటున్నాను. ఒక సగం ముక్కను తీసేసుకున్నాను నిమ్మకాయని, దాన్ని పూర్తిగా పిండేసుకున్నాను. పెరుగు ఎక్కువ అవసరం లేదు, ఒక 3 టీ స్పూన్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకుని బాగా ఇలా వేళ్ళతో పిసుక్కుంటూ కలుపుకోవాలి. అంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా మటన్ ముక్కలకు పట్టేటట్టు బాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. అంటే బాగా నానాలి. నానితే ముక్కు చాలా త్వరగా ఉడుకుతుంది. ఇక్కడ నేను 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఒకసారి గరిటెతో కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటాను. మటన్ ఉడకాలి కదా, కొద్దిగా వాటర్ వేసేసుకుంటున్నాను. కొద్దిగానే ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటాను. ఇక్కడ మటన్ కుక్ అయిపోయింది. నేను ఇక్కడ 5 విజిల్స్ పెట్టుకున్నాను. చూడండి, వాటర్ వేసుకున్నాను కదా, వాటర్ అంతా తగ్గిపోయింది. అంటే మటన్ ఫైన్గా కుక్ అయిపోయింది. ఇలా ముందుగానే మటన్ని మనం రెడీ చేసి పెట్టేసుకుంటే, అంటే కుక్ చేసి పెట్టేసుకుంటే కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చికెన్ కర్రీలోకైనా మటన్ కర్రీలోకైనా ఇలా ఆనియన్స్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటిని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయి, వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఈ కలర్ వస్తే సరిపోతుంది. వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కట్ చేసి వేసేసుకున్నాను. ఇది కొద్దిగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఎండు కొబ్బరి వేగిపోయింది. ఇక్కడ మిగతా హోల్ గరం మసాలా వేసేసుకుంటున్నాను. జాపత్రి, లవంగాలు, ఇలాచీలు, దాల్చీని, కొద్దిగా జీలకర్ర, సాజీరా వేసేసుకున్నాను. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. వేగిపోయాయి.
ఆనియన్స్ తీసుకున్న ప్లేట్లోకి తీసుకుంటాను. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకుంటాను. ఇక్కడ నేను కర్రీ చేయడానికి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేడి కాగానే 2 బగారా ఆకులు వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసేసుకున్నాను. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను. కొద్దిగా ముందుగా ప్యాన్లో వేయించి పెట్టుకున్నాను కదా గ్రేవీ గురించి, మిగతా కొద్దిగా ఈ కర్రీలో వేసేసుకుంటున్నాను కర్రీ చేయడానికి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని ఆనియన్స్ కొద్దిగా వేయించుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. పుదీనా కూడా వేసేసుకున్నాను. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఇలా నాన్ వెజ్ కర్రీలో వేసుకుంటే. కొద్దిగా పసుపు వేసుకున్నాను. మటన్ ఉడికించేటప్పుడు పసుపు వేసుకున్నాను కదా, ఇక్కడ కొద్దిగా వేసుకున్నాను ఆనియన్స్తో పాటు. ఆనియన్స్ కొద్దిగా వేగిపోయాయి. ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటో ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. టమాటో ముక్కలు కూడా ఆనియన్తో పాటు కుక్ కావాలి, అంటే మెత్తగా అవ్వాలి. పూర్తిగా టమాటోస్ అన్నీ పచ్చివాసన పోయే వరకు పూర్తిగా మగ్గించేసుకోవాలి ఆయిల్లోనే. టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి, అంటే కుక్ అయ్యాయి. ఉడికించుకున్న మటన్ కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ టమాటో ముక్కలంతా మటన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకున్నాను. ఇక్కడ ఉప్పు వేసేసుకున్నాను. కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇవన్నీ చల్లారిపోయాయి. హోల్ గరం మసాలా ఇక్కడ నేను ఒక బౌల్లో కాజు ఇంకా బాదాంని నానబెట్టి పెట్టేసుకున్నాను. బాదం పొట్టు తీసేసి వేసేసుకున్నాను. ఒక 6 బాదం, ఒక 10 కాజు తీసుకున్నాను. వాటిని నానబెట్టేసుకున్నాను. వాటితో పాటు బ్లెండ్ చేసుకుంటాను, అంటే ఆనియన్స్ ఇంకా హోల్ గరం మసాలాతో వేసి బ్లెండ్ చేసుకుంటాను. ఇలా కాజు బాదం వేసుకుంటే గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఉడికించుకున్నాను కదా కుక్కర్, అందులో కొద్దిగా వాటర్ వేడి చేసుకుంటున్నాను. ఆ వాటర్ వేసేసుకుంటాను. చల్ల వాటర్ వేయకూడదు, వేడి చేసుకొని వేసుకోవాలి. మటన్ గ్రేవీ కర్రీ అన్నాను కదా, అందు గురించి వేడి వాటర్ వేసేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆనియన్ కాజు బాదాం పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఈ మటన్ గ్రేవీ కర్రీని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా, ఒకసారి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. కొద్దిగా జార్లో కొద్దిగా గ్రేవీ వేసుకొని కలిపేసుకున్న ఆ వాటర్ కూడా వేసేసుకుంటాను. ఇలా కలిపేసుకున్న తర్వాత
ఒకసారి మూత పెట్టేసుకుంటాను. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుంటాను మీడియం ఫ్లేమ్లో. చూడండి గ్రేవీ చిక్కబడింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాను. అంతేనండి, మటన్ గ్రేవీ కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ.